హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేడి వేడి అన్నంలో రొయ్యల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. అలాంటి రొయ్యల పులుసు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ రొయ్యల పులుసు చేయడానికి రొయ్యలను నిమ్మరసం వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రొయ్యలలో ఉండే నీచు వాసన అనేది పోతుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత పోపు గింజలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అలాగే కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలో కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే చింతపండు పులుసు పోసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకొని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పచ్చి రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో. నేనైతే ఇలాగే తయారు చేస్తాను. మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.